హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరుషి వంగా. ఆరుషి స్టూల్ తీసుకొచ్చి ఎలా కూర్చుందో చూడండి ఒకసారి. ఆరుషి కోసం నేను నెయ్యి వేసి మకానా వేయించుతున్నాను. స్టవ్ సిమ్లో పెట్టి బాగా వేయించాలి, కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. నేను ఆరుషిని చూసుకుంటూ నేను కలపలేదు, కొంచెం మాడినాయి. బాగా కలుపుతూ ఉండాలి, మంచిగా క్రిస్పీ అయ్యేంతవరకు కలుపుతూనే ఉండాలి. ఆరుషి ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం రండి. తన కోసం నేను మకానా చేస్తుంటే ఆరుషి స్టూల్ తీసుకొచ్చి ఎలా కూర్చుందో చూడండి ఒకసారి. దాంట్లో కిందికి మీదికి దిగుతూ ఉంది. నాకేమో భయం వేస్తుంది పడిపోతుందేమో అని. అమ్మ అమ్మ అని పిలుస్తుంది, ఇంకా మళ్ళీ బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది. నేనంట తనని చూడాలంట, చూసి క్లాప్స్ కొట్టాలంట, గుడ్ గర్ల్ అనాలంట. తను ఒక గాజు తీసుకొచ్చుకుంది, దాంతో ఆడుతూ ఉంది. ఆ గాజు నన్ను వేయమంది, మళ్ళీ తనే వేసుకుంటాను, మళ్ళీ చైర్లోకి వెళ్ళి కూర్చొని వేసుకుంటుంది. నాకు కామెడీ అనిపిస్తుంది, చైర్ అలా రివర్స్ వేసుకొచ్చుని నన్ను పిలుస్తూ ఉంటుంది, అమ్మ చూడు, ఇదిగో చూడు నేను ఎలా కూర్చున్నానో చూడు అని. మీ పిల్లలు కూడా ఇలా చేస్తారా అండి? మీ పిల్లలు కూడా ఇలానే చేస్తే కామెంట్ చేయండి. ఆరుషిని చూస్తూ ఉంటే ఇటు మకానా ఏమైందో చూద్దాం రండి ఒకసారి. మకానా వేగడానికి చాలా టైం పడుతుంది. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో హైలో పెట్టుకోకూడదు, కలుపుతూనే ఉండాలి. టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బిలో 1 year అస్సలు సాల్ట్ వాడద్దు, ఆఫ్టర్ 1 year తర్వాతనే సాల్ట్ వాడాలి. కొంచెం క్రిస్పీ అయ్యేదాకా వేయించాలి. ఇలా కొంచెం క్రిస్పీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎయిర్ టైట్ గ్లాస్లో స్టోర్ చేసుకోవాలి. మీ ఇంట్లో కూడా ఇలా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఆరుషి వంగా.